మధుమతి హత్య కేసుకు సంబంధించి ఆధారాలు చూసి వాద ప్రతివాదనలు విన్న తర్వాత జానకియే ఉద్దేశపూర్వకంగా ఈ హత్య చేసిందని నిర్ధారించడమైనది. జానకి అనే ఈ ముద్దాయి తన అక్కను తిట్టిన కారణంతో కక్షను పెంచుకుని ఎవరికీ అనుమానం రాకుండా కళ్యాణ మండపం నుండి వచ్చి మధుమతి అనే అమ్మాయిని అతి దారుణంగా చంపినట్లు సాక్ష్యాధారాలతో సహా నిరూపించడమైనది. సదరు ముద్దాయికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఆపండి. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. కోర్టు హాలులో ఇలా అరవటం తప్పు. నన్ను క్షమించండి యువర్ ఆనర్. నా మనము ఈ కోర్టుకు విన్నవించాలనుకుంటున్నాను. ఎవరు మీరు? మీరు శిక్ష విధించాలనుకుంటున్న ముద్దాయికి భర్తనే. మీరేమైనా చెప్పదలుచుకుంటే బోనులోకి వచ్చి చెప్పండి. చెప్పండి. యువర్ ఆనర్, నా భార్యను ఎందుకు శిక్షించాలనుకుంటున్నారో నేను తెలుసుకోవచ్చా? విన్నారుగా, మధుమతి అనే అమ్మాయిని దారుణంగా హత్య చేసినట్లు నిరూపించడమైనది. అందుకే శిక్ష విధిస్తున్నాము. మధుమతి చనిపోలేదు, బ్రతికే ఉందని నేను నిరూపిస్తే నా భార్యకి శిక్ష వేయకుండా వదిలేస్తారా యువర్ ఆనర్? మధుమతి చనిపోయిందని ఆ శవానికి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా కోర్టుకు సబ్మిట్ చేయడం అనేది. మరి ఆ అమ్మాయి చనిపోలేదని మీరెలా చెప్పగలరు? నాకు ఒక అవకాశం ఇవ్వండి యువర్ ఆనర్. మధుమతిని తీసుకువచ్చి ఇదే కోర్టులో మీ ముందు ప్రవేశపెడతాను. నాకు ఒక గంట సమయం ఇవ్వండి. ప్లీజ్ యువర్ ఆనర్, దయచేసి నా భార్యను కాపాడుకునేందుకు నాకొక్క అవకాశం ఇవ్వండి. మధుమతిని నేను తీసుకొస్తాను.